చప్పట్లు కొడతాం, గట్టిగా కొట్టాలి. బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. నేను చెప్పుకునే వాక్యము నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనం. ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవా మానవులకు నోరెచ్చిన వాడు ఎవడు? మగవారినే గాని చెవిటి వాడినే గాని దృష్టి గల వాడినే గాని గుడ్డి వాడినే గాని పుట్టించిన వాడెవడు? చాలా చిన్న ప్రార్థన చేస్తుంది. అయ్యా ఈ యొక్క దినాన్ని నాయన వాక్యం చెప్పుచుండగా తండ్రి నన్ను మరుగుపరచండి నాయన. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి నాయన. అయ్యా బిడ్డలందరూ ప్రభావ నాయన వాక్యం వినడానికి తండ్రి ఎంతో శ్రద్ధ కలిగి నాయన మీ యొక్క మందిరంలోకి వచ్చాను ప్రభావ. అయ్యా మీరు ఏ బిడ్డతో నాయన ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో తండ్రి అయ్యా వాక్యంలో నాయన మా జీవితాలు సరి చేసుకోవాలి ప్రభావ. అయ్యా మా బ్రతుకులు సరి చేసుకోవాలి తండ్రి. అయ్యా ఈ లోకంలో సరి చేసుకుంటేనే ఆయన పైన అగ్ని ఆరుదు పురుగు చావు నాయన పడపడ పండ్లు కొనుక్కుంటారు ప్రభావ. అటువంటి స్థితి నుంచి నాయన మేము విడుదల పొందాలంటే నాయన ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. మా జీవితాలు మా బ్రతుకులు ప్రభావ ఆయన మీ యొక్క చేతిలో ఉన్నాయి నాయన. సరి అయిన పాత్రగా మమ్మల్ని వాడుకోండి ఆయన. అయ్యా సిల్లు పాత్రగా వాడుకోవద్దు ప్రభావ. మీకు యోగ్యకరమైన పాత్రగా మీకు అర్హమైన పాత్రగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి. మీ యొక్క పచ్చలేకమైన బలమైన సాధనంగా వాడబడగలిగే గొప్ప కృపను ధన్యతను దయచేయండి. అవి వాక్యం చెప్పుచుగా ప్రభావ మీరే ఉండి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచున్న యేసయ్య నామం పెట్టి పెట్టుకొచ్చున్నాము తండ్రి. పూర్వ దినాల్లో అద్దం చూసుకోవడానికి అద్దాలు లేవు కనుక మిర్రర్ లేదు కనుక ఏం చేసేవారంటే ఇత్తడి ప్లేట్లు తెల్లగా తోమి వాళ్ళ యొక్క ముఖాలు చూసుకునేవారు అనమాట. ఎందువల్లంటే ఆ యొక్క దినాల్లో అద్దాలు లేవు, మిర్రర్ లేదు. మనం కూడా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలండి, మన జీవితాలు మన బ్రతుకులు సరి చేసుకోవాలి. ఆ ఊర్లోనంట ఒక రాణి ఉందంటండి. ఏముంది? ఒక ఊర్లో ఒక రాణి ఉంది. ఏ ఊరో కాదు, ఏదో ఊరు. రాణి ఉంటే ఆ రాణి దగ్గర కొంతమందికి ఏంటంటే పొగడ్తలు అంటే చాలా ఇష్టం. మీరు చాలా అందంగా ఉన్నారని అంటే పడిపోతారు అనమాట. అలాగే రాణి అస్సలు అందంగా ఉంటుందంట, భయంకరంగా ఉంటుందంట. కానీ ఆమె దగ్గర డబ్బు గట్టిగా ఉంది. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా వచ్చి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ మీరు చాలా అందంగా ఉంటారు, మీరు చాలా అందగత్తి, మీ ముఖం చూస్తుంటేనే చూసుకోవాలి ఇంకా చూడాలనిపిస్తుంది, చూసుకోవాలి ఇంకా చూడాలనిపిస్తుంది అనేసరికి ఈమెలో ఈమెకి ఆనందం వచ్చేసి వాళ్ళు ఏది కావాలంటే ఈమె ఏం చేస్తుందండి, ఇచ్చేస్తుంది అనమాట. అలా కొన్నాళ్ళు జరుగుతూ ఉంటుంటే రాను 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 ఏమవుతుందండి, డెవలప్ అవుతుంది అనమాట. సైన్స్ డెవలప్ అవుతున్న ఆ యొక్క దినాల్లో ఒక అతను అద్దాలని ఊరి మీద వెళ్తున్నాడంట. అంటే అద్దాలు అంటున్నాడు ఏంటని ఈవిడ పిలిచి పిలవమన్నదంట. చెలికత్తెల్ని పిలవమంటే పిలిస్తే
ఆయన వచ్చాడంట. ఏంటి ఏం చేస్తారో అని అడుగుతుందండి రాణి. ఏం కాదమ్మా, ముఖం చూసుకుంటారు. ముఖం చూసుకుంటే ఎవరి ముఖము వాళ్ళకి కనపడుతుంది. అందంగా ఉంటే అందంగా ఉన్నట్టు చూపిస్తుంది, అందంగా లేకపోతే అందంగా లేనట్టు చూపిస్తుంది అని అంటే, అయ్యో నా ముఖం ఒకసారి అంటే ఈవిడ మనసులో ఏమని ఫిక్స్ అయిపోయిందండి, నేను చాలా అందగత్తిని, నన్ను మించి అందగత్తులు ఇంకెవరు లేరు అన్నట్టు ఫిక్స్ అయిపోయింది అనమాట. ఒకసారి నేను చూసుకొని అందంట. అనుకొని డబ్బులు ఇచ్చింది, కొనుక్కుంది. ఒకసారి చూసుకుంటుంటే అందరూ ఈవిడ కంటే ఒక రాక్షస ముఖం కనబడుతుంది అంటే. ఏం కనబడుతుంది? అడిగి ఆయన అడుగుతుందంట, ఇదేంటి రాక్షస బొమ్మను తెచ్చిపెట్టావేంటి అంటుందంట. అంటే ఇది అంటున్నాడమ్మా, అమ్మ రాక్షస బొమ్మ కాదు, నేను చూసుకుంటే నాది వస్తుంది, మీరు చూసుకుంటే మీది వస్తుంది. అంటే మీ ఆమె ముఖం ఆమెకి ఎలా కనబడుతుంది? రాక్షసులా కనబడుతుంది. అప్పుడు అనుకుందంట, అయితే నా ముఖం ఎలాగుంది? రాక్షస ముఖంలాగా ఉన్నట్టుంది. ఇంతకాలం నా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు, అసలు అంత అందగతి ప్రపంచంలోనే లేనే లేదంటున్నారు అని అనుకొని ఇప్పుడు మన అందరం మనం ఏం చేయగలుగుతామండి? ఏమీ చేయలేము. మంచిగా ఉంది మనమే ఉంచుకోవాలి. ఇంకొకరు అందంగా ఉన్నారని మనం అంత చేయగలుగుతావా? ఏమీ చేయలేము. అర్థం చూసుకుందా అంటే నా ముఖము నాకు నేనే భయపడేటట్టుంది. నా ముఖము ఇంక ఎదటోళ్ళు చూసిన వాళ్ళు వృద్ధార్థமாக నా దగ్గరకు కూర్చొని భలేగున్నావు చెప్పడానికి కూడా నన్ను చూసి వాళ్ళకి భయం అనిపించట్లేదని అనుకుందంట. ఆ సమయం అయిందంట. మళ్ళా అందరూ కూడా వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి అంటున్నారంట, అమ్మ రాణి గారు మీరు చాలా అందంగా ఉన్నారు అంటున్నారంట. అంటే ఈమె అనుకుంటుంది, అప్పుడు అర్థం పట్టుకొచ్చింది అనమాట. పట్టుకొచ్చి చూపించి, ఇంక మీరు నన్ను పొగడొద్దు, ఎందువల్లంటే నేను అర్థం కొనుక్కున్నాను, నా ముఖాన్ని నేను చూసుకున్నాను, నేను రాక్షసులాగా ఉన్నాను, అందంగా ఉన్నాను, మీకు తెలుసు నాకు తెలుసు, అందరికీ తెలుసు అన్నానని ఈమె అప్పటి నుంచి కూడా పక్క వాళ్ళు ఏం చేయలేదంటండి, పొగడలేదు, ఈమె దగ్గరికి రాలేదు. మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. మనము దేవునికి మనకి సాంగత్యం ఎలాగుంటుందో, సంబంధం ఎలాగుంటుందో మనం చేసే ప్రార్థనను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి తెలుస్తుందంటారా? ఎడ్రోల్ సర్టిఫికెట్ అంటూ మనకి ఏమాత్రం కూడా ఇవ్వవసరం లేదు. ఎందువల్లంటే దేవునికి మనకి ఎంత సాంగత్యం ఉన్నదో, దేవుని సన్నిధిలో మనం ఎంత జీవిస్తున్నామో, ఎంత వాడబడుతున్నామో మనకు తెలుస్తుంది అంటారండి. మనకు తెలుస్తుంది. ఈ యొక్క దినాన దేవుడు ఏ అర్హత లేని వాళ్ళ దేవుడు ఏం చేస్తాడంటే గొప్పగా వాడుకుంటాడు. మనం కొంతమంది అనుకుంటారు, నేను ఎంతో చేయాలని అనుకుంటారు, కానీ అది దేవుడు చేతిలో ఉండాలి. మనం ఏ రకంగా వాడబడాలన్నది, మనం ఏ రకంగా దేవునికి ఉపయోగపడతామన్నది మన చేతిలో అయితే లేదు. కానీ మనం పుట్టించక మునిపే ఎవరి చేతిలో ఉన్నదండి? దేవుని చేతిలో ఉన్నది. మళ్ళీ చదువుకుందాం. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాణినే గాని చెవిటి వాణినే గాని పుట్టించిన వాడెవడు? వెళ్ళుము, చెప్పెను. అయ్యో ప్రభువా, చాలండి. ఇప్పుడు ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఏం చేస్తున్నారంటే భయంకరమైన వెట్టి చాకరీ చేస్తున్నారనమాట. వాళ్ళ పని ఏంటండి? ఇటుకల పని చేస్తున్నారు. అంతకు ముందు అయితే ఫరో ఇటుకలు, ఆ మట్టి గడ్డి అన్ని పట్టుకొని వచ్చేవాడు. కొంతకాలానికి ఏంటంటే అదంతా మీరే తెచ్చుకొని ఎప్పటికన్నా మీరు నాకు డబుల్ ఇటుకలు ఇవ్వాలని భయంకరంగా హింసిస్తున్నాడు అనమాట. హింసిస్తా ఉన్న ఆ యొక్క సమయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు గారికి ఏం చేస్తారు? మొదలుపెట్టారు, ప్రభా నిజమైన దేవుడు నువ్వు ఉన్నావో లేదో కూడా మాకు తెలవలేని స్థితిలో మేము ఉన్నాం నాయన, నీవే ఉన్నట్లయితే మమ్మల్ని ఇక్కడి నుంచి విడుదల దయచేయండి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన అంతా కూడా సరాసరి ఎవరి దగ్గరికి వెళ్తుందండి? దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రతిదీ కూడా
మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు మూసుకునే దేవుడు అయితే ఏమాత్రం కూడా కానే కాదు. కానీ మనం చేస్తున్న ప్రార్థన ఏమని చేయాలంటే, మనం ఏదైనా చేస్తున్నది తప్పని తెలిసినప్పుడు, ప్రభా నేను నాకు తప్పును విడిచిపెడతాను, ఆయన నాకు ఏం చేయాలి, సహాయం దయచేయండి అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనం కరుణిస్తాడు. కానీ మనం అవకాశంగా కాసేపు విడిచిపెట్టి మరలా పాపం వైపు వెళ్తానంటే దేవుడు అంగీకరిస్తాడంటారా? ఏ మాత్రం కూడా అంగీకరించడు అనమాట. కానీ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రభు మమ్మల్ని యొక్క వెట్టి చాకరీలోంచి విడుదల దయచేయండి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ యొక్క మోషే దగ్గరకు వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నీ నోటికి నేను ఎలా ఉంటాను, తోడై ఉంటాను, నేను మాట్లాడుతానని మాట్లాడుతుంటే మోషే అంటున్నాడు, ప్రభా నేను నత్తివాడిన నాయన, మాట మాట్లాడతాకి మాట నేర్పడతాను, నా దగ్గర ఎంత మాత్రం కూడా లేదు ప్రభా, నేను వెళ్ళనంటే వెళ్ళను అని అంటాడు. ఇంకా మాట్లాడే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు లేరంటారండి, ఉన్నారు. కనుక మోషేని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? సహనం ఎక్కువ, సాత్వికుడు అనమాట. అంతమందిని 20 లక్షల కాలువలను నడిపించాలంటే మోసే వల్ల అయింది, కానీ మిగిలిన వాళ్ళు ఎవరి వల్ల కూడా ఎంత మాత్రము కూడా కానీ కాదు. మనము ఆ కాసేపే చూస్తాము, దేవుడు ఏం చూస్తాడండి? హృదయంతరంగా 40 సంవత్సరాలు నడిపించగలిగిన నాయకుడిని దేవుడు చూస్తున్నాడు. మనం ఏం చూస్తామంటే ఫరో దగ్గరికి వెళ్ళి 4 మాటలు గట్టిగా మాట్లాడేవాడు ఉంటే సరిపోతుంది కదా అని మనం అనుకుంటాం అనమాట. కానీ ఇక్కడ మోషే ఎంత బ్రతిమలాడుతున్నాడో, ప్రభా నేను వెళ్ళను, నన్ను మీరు ఏర్పాటు చేసుకోవద్దు, నాకు నోటు మాన్యం లేదు, మాట్లాడుతుంటే నత్తినత్త వస్తుంది, రాజుల దగ్గరికి వెళ్ళి నత్తినత్తగా మాట్లాడితే బాగుంటది అంటారా? బాగోదు ప్రభా, నేను వెళ్ళనంటే వెళ్ళను అని అంటుంటే దేవుడు అంటున్నాడు, మోషే నీకు నత్తిచ్చిన వాడను నేనే. ఇప్పుడు మోషే ఇన్నిసార్లు చెప్పినప్పుడు నీ నత్తిని తీసేస్తున్నాను అన్నాడా దేవుడు? తీసేయగలుగుతాడా దేవుడు? తీసేయగలుగుతాడు. కానీ ప్రేమ అంటే నీకు నత్తిచ్చిన వాడను నేనే. కుంటివారినే కానీ, గుడ్డివారినే కానీ, మోగువారినే కానీ, చెవిటి వారినే కానీ పుట్టించిన వాడని నేనే, నువ్వే వెళ్ళాలి అక్కడికనంటే మరలా మోషే గారు అంటున్నారు, మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేసుకో ప్రభా, నేను ఎంత మాత్రం కూడా వెళ్ళను. తర్వాత మోషే మీద కోపపడి అహరోను లేడా, ఎదుర్కొని వచ్చుచున్నాడు, మాట్లాడి తోడైంది నోరుగా నుండును. మోషే దేవుడు ఎలా పెడతాడంటే దేవుడే. మోషే ఎప్పుడైనా ఊహించాడంటారా దేవుడుగా ఉంటానని? కానీ ఏ అర్హత లేని మోషే వెంట దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తా ఉంటావు కదా, నడుచుకుంటూ వెళ్తే నీ అన్నయ్య అహరోను నీకు ఎదుర్కొంటా వస్తాడు. ఇప్పుడు అహరోను మాట మంచిగా ఉందంటారా? మాట మంచిగా ఉంది. మీరిద్దరూ కలిసి ఇప్పుడు మాట మంచిగా ఉందని మోషేని విడిచిపెట్టి అహరోను వెళ్తే పని అవుతుంది అంటారండి? ఏమాత్రం కూడా పని అవ్వదు. ఇప్పుడు నీ అన్న అహరోను నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ అహరోను మాట్లాడడానికి ఉంటాడు అంతే. దేవుడుగా ఎవరిని ఏర్పాటు చేస్తున్నాను? మోషే, నిన్నే నేను ఏర్పాటు చేస్తున్నాను. నువ్వు ఏదంటే అక్కడ జరుగుతుంది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, నీకంత రైట్స్ ఇస్తున్నాను అని దేవాదేవుడు మోషేని బ్రతిమలాడుతాం. ఎంత బ్రతిమలాడుతున్నా సరే మోషే ఏం చేస్తున్నాడండి? జడుస్తున్నాడు. కానీ తర్వాత దేవుడు విడిచిపెట్టాడంటారా? ఏ మాత్రం కూడా విడిచిపెట్టలేదు. కనుకనే మోషే ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఎంత గొప్ప భాగ్యం అని ఏం చేస్తాడండి? ఎంచుకున్నాడు అనమాట. ఫరో కుమార్తెను అనిపించుకోవడం కంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి కీడు అనుమతించడం ఎంతో గొప్ప మేలు, లాభకరము. ఇటువంటి గొప్ప మనసున్న మనుషుల్ని దేవుడు ప్రేమ చేస్తాడంటే ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటున్నాడు. కానీ మోషే చివరి వరకు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒక్క దినాన్నైనా ప్రభా నేను ఇంత ఇశ్రాయేల్ ప్రజలు నడిపించుకుంటే 40 సంవత్సరాలు ఇంత కష్టపడ్డాను కదా నాయన, నా తర్వాత నా బిడ్డలకు మంచి స్థానంలో ఒక్కసారి అడిగాడంటారండి? ఏ మాత్రం కూడా అడగలేనప్పుడు ఆ యొక్క మోషే కుమారుని ఏమైనా దేవుడు విడిచిపెట్టేస్తాడంటారా? ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. తన జీవితాన్ని అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజల కొరకే 40 సంవత్సరాలు నడిపించడం కొరకే మోషే ఏం చేస్తాడండి?
వాడబడ్డాడు. తీయొద్దు కానీ ఇప్పుడు ఆది కాండంలో ఉంటుంది ఆ యొక్క అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు ఎంతమంది కుమారులు? ఇద్దరు కుమారులు యాషావు విడిచిపెట్టేయండి. యాకోబుకి ఎంతమంది? 12 మంది సంతానం. ఆ 12 మంది సంతానంలో 11వ వాడైన ఆ యొక్క యోసేపు దేవుడు ఒక మంచి కళను దయచేస్తాడంటారా? కళను దయచేస్తాడు. ఎటువంటి కళ వచ్చిందండి? 11 పనులు కూడా ఆయన ముందొచ్చి సాగిలు పడుతున్నాయి. అక్కడ సూర్యుడు చంద్రుడు తల్లిదండ్రులు కూడా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నమస్కారం చేస్తున్నారు. ఉదయం లేచి తన తండ్రిని అడిగాడు ఈ యొక్క కళల యొక్క భావం ఏంటని చెప్పినప్పుడు తన తండ్రికి అర్థమైందంటారా? తన తండ్రికి అర్థమైంది కానీ అక్కడ తన యొక్క అన్నలు బాధపడుతున్నారని తండ్రి మనసులో పెట్టుకున్నాడు. కుమారుడు మనసులో పెట్టుకో, ఇది బయటికి ఏమాత్రం కూడా చెప్పొద్దు అన్న విషయంలో తన తోడబుట్టిన వాళ్ళు ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తారండి? కళ్ళకి అనేవాడు వస్తున్నాడు అని గోతులో వేసేసారు. గోతులో వేసేసినప్పుడు దేవుడు విడిచిపెట్టారంటారా? ఏ మాత్రం కూడా విడిచిపెట్టలేదు. అతన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మేసినప్పుడు ఎక్కడికి వచ్చేసాడండి? ఐగుప్తుకు వచ్చేసాడు. ఐగుప్తుకు వచ్చినప్పుడు సరాసరి ఎవరింట్లోకి వచ్చాడండి? పోతీఫర్ ఇంట్లోకి వచ్చాడు. ఆ యొక్క రాజుగారి ఇంట్లోకి వచ్చేసాడు. రాజుగారి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ యొక్క రాజుగారి యొక్క భార్య యొక్క వీళ్ళతో యోసేపుతో పాపం చేయాలని అనుకున్నప్పుడు ఈయన ఒప్పుకున్నాడంటారా? ఇప్పుడు ఎవరైనా అయితే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారు? పాపానికి లోపడిపోతారు. పాపానికి లోపడిపోతే దేవుడికి అవి నెరవేరుతుందంటారా? నెరవేరదు. ఇటువంటి లోబడి వాళ్ళకి దేవుడు అటువంటి మంచి కళ దర్శనాన్ని ఇస్తాడంటారా? ఏ మాత్రం కూడా ఇవ్వడు అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే నాకు ఈ పాపం నుంచి వద్దు అని అనుకున్నప్పుడు రాజుగారికి వచ్చేటప్పటికి అబద్ధాలు చెప్పింది. ఎక్కడ పెట్టేసేస్తారండి? ఇతన్ని చెరసాల్లో పెట్టేసినప్పుడు ఒక్క రోజు మనసులో అనుకున్నాడా? నేను పాపం చేస్తే రాజుగారి ఇంట్లో ఉందును, నేను న్యాయంగా నీతిగా ఉన్నాను కనుక నేను ఎక్కడున్నాను? చెరసాల్లో ఉన్నాను అనుకున్నాడంటారా? చెరసాల్లో కూడా దేవుడు అతను ఏం చేస్తాడు? స్తుతించాడు, ఆరాధించాడు. మళ్ళీ దేవుడు విడుదల దయచేస్తాడంటారండి. విడుదల దయచేస్తాడు. మనం అనుకుంటాము మనం నీతిగా యథార్థంగా న్యాయంగా మనం జీవించినట్లయితే ఈ లోకంలో ఏదో ఒక రోజు మనకి ఏం కలుగుతుందండి? గొప్ప మేలు, గొప్ప ప్రతిఫలం. మనం చేసిన కన్నీరు కానీ చేసిన ప్రార్థన కానీ ఏది ఊరికినే పోనిచ్చే దేవుడైతే ఏ మాత్రం కూడా కాదు. మనం కన్నీరు కార్చమని ఆనందిస్తాడంటారా? ఎంత మాత్రం కూడా ఆనందించడు. మన కన్నీరునైనా నాట్యంగా మార్చగలిగిన గొప్ప దేవుడు. మరి ఇతన్ని మరలా దేవుడు మంచి ఇప్పుడు అక్కడ కళలు రావడం, మరలా ఇప్పుడు ఇతను పోస్టు ఇతనికి ఇచ్చాడు. ఇదంతా కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు మరలా ఇప్పుడు ఏ స్థానానికి వచ్చేస్తాడండి? యోసేపు ప్రధానమంత్రి స్థానానికి వచ్చేసాడు. ప్రధానమంత్రి స్థానానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇదే అన్నలో ఏది లేని స్థితిలో ఇప్పుడు వచ్చి నమస్కారం చేశారంటారా? నమస్కారం చేశారు. నమస్కారం చేసినప్పుడు ఇప్పుడు ఇతను హేళన చేశాడంటారండి? ఏ మాత్రం కూడా హేళన చేయలేదు. తన అన్నలందరూ వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడండి? అత్తుకున్నాడు, ఏడ్చాడు. తన తమ్ముడు రమ్మని చెప్పినప్పుడు ఇప్పుడు తన తమ్ముడు కూడా వచ్చినప్పుడు పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాడండి? ఏడ్చి అన్నాడు, మీకు ఇక్కడికి వచ్చేసాయండి, ఇక్కడ 7 సంవత్సరాలు ఆహారం ఏది కూడా మీకు దొరకదు. ఇక్కడికి వచ్చేసినట్టయితే మంచి ప్రదేశంలో మీకు నేను ఏం చేస్తాను? మీకు సమృద్ధిగా నేను మీకు ఆహారం దయచేస్తాను. నేను ఏది తింటే మీకు అటువంటి దయచేస్తాను. ఇటువంటి గొప్ప మనసు ఉన్నది కనుకనే చిన్న వయసులోనే దేవుడు అతని కళనిచ్చి కళ యొక్క భావాన్ని ఇప్పుడు ఏం చేస్తాడండి? నెరవేర్చాడు. మరి మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మరందరికీ కానీ ఆ కళ కానీ వస్తే అదే ప్రధానమంత్రి స్థానమే కానీ వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారండి? రెవెన్యూ తీర్చుకుంటారనమాట. కళ వచ్చింది, కళ నిజంగా జరిగిందా లేదా మీరు నన్ను హేళన చేశారంటారండి. కానీ ఒక్క మాట ఆయన అన్నాడంటారా? యోసేపు ఏ మాత్రం కూడా అనలేదు. కానీ మనం ఏం చేయాలంటే మనం ఈ లోకానుసారమైన జీవితం కాదు కానీ దేవుని నీతిని మనం ఏం చేయాలండి? నెరవేర్చాలి. ప్రభా నిజంగా మీరు నన్ను అలనాడు మోషేని ఏర్పరచుకున్నారు ప్రభా, మోషే తప్పుకున్నాడు, నేను నట్టవాడిని ప్రభా, నాకు నోటు మాంద్యత లేనివాడిని, నోటు నేర్పరతనం లేదని అన్నదప్పుడు దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఇప్పుడు యోసేపు కూడా దేవుని ఏనాడు కూడా నాకు అటువంటి ప్రధానమంత్రి స్థానం కావాలని యోసేపు ఏమాత్రం కూడా అడగలేదు. కానీ యోసేపు దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. తర్వాతగా చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం.
అతని తట్టు తిరిగి వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, చిత్తము నా ఏలినవాడా, నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే ఆయనతో చెప్పాను. అయిననేమి నీకు తోడయుందును గనుక సెలవిచ్చెను. కలిగిన ఎడల తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచము. ఇక్కడ ఏంటంటే ఇదే అధ్యాయము 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం. నిలవలేక వారును చాలండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలోకి వచ్చాడు. ఇప్పుడు యెహోషువ తనంతరం ఏంటంటే సరైన నడిపించేవారు ఎవరు కూడా లేరు. న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చినప్పుడు ఏదో కొన్ని సంవత్సరాలు న్యాయాధిపతి రావడం, పరిపాలన చేయడం, తర్వాత మరలా ఇశ్రాయేల్ ప్రజలు మరలా దారి తప్పుకోవడం, మరలా ఇంకొకరు రావడం. అటువంటి కాలంలో న్యాయాధిపతులు ఉన్న కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నేళ్ళంటే దేవుడికి దూరంగా జీవించారు? 7 సంవత్సరాల దూరంగా జీవించారు. మనం అనుకుంటాం దేవుని సన్నిధిలో నాయన నేను ప్రార్థన గట్టిగా చేయాలని అనుకుంటాము. ఏదైనా ఒక రోజు బంధువులు రావడం కానీ, ఏదైనా సంథింగ్ మనకి ఏదైనా పని ఉండడం కానీ, ఒక రోజు పక్కకి జరుగుతాం. మనం ఒకే రోజు జరిగామని అనుకుంటాం కానీ గ్యాప్ చూసుకునే దానికి ఎంత వచ్చేస్తుందండి? చాలా నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతే వెనక్కి చూస్తాం. అయ్యో ప్రభా, మీ దగ్గర నేను చాలా తీర్మానం తీసుకున్నాను కదా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చాలా నేను దూరం అయిపోయాను ప్రభా, మరలా నన్ను క్షమించండి అయ్యా, మరలా నాకు మొదటి స్థితిని దయచేయండి అని మనకి తెలిసి వచ్చేసరికి సాతాను మనల్ని చాలా దూరం పాపంలో తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా 7 ఏళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరంగా జీవించారనమాట. ఎప్పుడైతే దేవునికి దూరంగా జీవించారో దేవుడు అనుకుంటాడో దూరంగా జీవించినప్పుడు నా కుమార్తె మరలా ఈ యొక్క దినాన్నైనా ప్రార్థన చేస్తుందేమో, ఈ యొక్క రోజైనా ప్రార్థన చేస్తుందేమో అని అనుకుంటే సాతానుడు ఏం చేస్తాడండి? ఏమాత్రం కూడా ప్రార్థన చేయనోడు అనమాట. చేయనోలేని స్థితిలో దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుకు అప్పగించేస్తాడు. ఒక్కొక్కసారి అనారోగ్య పరిస్థితి కానీ, అప్పులు కానీ, ఏదో ఉట్టిగానే నిందలు కానీ, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదో రకంలో చుట్టుముట్టేస్తాయన్నమాట. అయితే చుట్టుముట్టినప్పుడు అనుకుంటాం ప్రభా, మీ యొక్క సన్నిధిలో నేను ఈ విధంగా జీవించాలని అనుకున్నాను కదా నాయన, నేను అనుకున్న మాట నెరవేర్చాలిపోయిన ప్రభా నన్ను క్షమించండి. మనం ఎప్పుడు అంటామంటే దేవుడు మనకి ఏదన్నా బాధ పెట్టినప్పుడు మనం అనుకున్న తీర్మానం గుర్తుకు వస్తుంది, కానీ మంచిగా ఉన్నంతసేపు కూడా మనకి ఏది గుర్తుకు రాదండి? మనం తీసుకున్న తీర్మానం గుర్తుకు రాదు. ఇప్పుడు 7 ఏళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే మిద్యానీయులకు అప్పగించేస్తాడనమాట. ఇప్పుడు మిద్యానీయులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పండిన పంట ఏమాత్రం కూడా తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు. పశువులు కానీ మనుషులు కానీ మెల్లమెల్ల మాడిపోతున్నారు అనమాట. ఆకలి దప్పులతో ఉంటున్నారు. ఆకలి వీళ్ళు ఏదన్నా కొంచెం గోధుమలు తీసుకొని ఆ యొక్క పిండికిని తీసుకొని తిందాం అనేసరికి వండుకున్నాయి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన గిద్యోను గానుగ చాటుని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే గోధుమలు దొల్లగొడుతున్నాడు. ఆ యొక్క దొల్లగొడుతున్న సమయంలో ఆ యొక్క దేవుని యొక్క దూత అనగా పాత్ర మీద గంధంలో ఏమని చెప్పాడండి? యేసయ్య దేవుడు వచ్చి ఆ యొక్క గిద్యోను తోటి, గిద్యోను నిన్ను మిద్యానీయుల మీద నిన్ను ఏం చేస్తున్నాను? నిలబెడుతున్నాను, నిన్ను యుద్ధానికి పంపిస్తున్నాను అంటే గిద్యోనికి ఏమాత్రం కూడా ఇప్పుడు అంత ధైర్యవంతుడు అయితే గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటాడండి? దొల్లగొట్టుకోడు అనమాట. కానీ ఇటువంటి స్థితిలో ఉన్నదప్పుడు ప్రభా నేను ఏ యోగ్యత లేదు, నా గోత్రం ఏ గోత్రమో కాదు, చదువుకున్నాం కదా, మనష్షే గోత్రము.
నేను మనుష్య గోత్రము, చిన్నదైన గోత్రము. నా గోత్రంలో నేను కూడా అక్కడ యుద్ధానికి వెళ్ళి గోత్రము కాదు. యుద్ధానికి నేను అక్కడ రాజు యొక్క వంశంలో నేను యోధా గోత్రంలో లేను. నేను ఆ గోత్రంలో లేను. చిన్న గోత్రం. నేను ఎందుకు పనికిరాని గోత్రం అయ్యా? ఇప్పుడు ఈ మనుష్య గోత్రం అని దేవునికి తెలవదంటారా? కానీ వీళ్ళందరూ కూడా దేవునికే చెప్తున్నారనమాట. నాదా స్థితి కాదయ్యా, నాదా బ్రతికి కాదు, నేను వెళ్ళలేనంటే దేవుడు అంటున్నాడు, గిద్యోను నిన్ను పంపిస్తాను. ఇప్పుడు ఏనాడని గిద్యోను ప్రార్థన చేశాడండి, ప్రభా నేను మిద్యానీయుల మీద నేను యుద్ధానికి వెళ్తానయ్యా, నన్ను మీరు సహాయం దయచేయండి, నేను వాళ్ళని నడిపిస్తాను, నేను వాళ్ళ మీద పరిపాలన చేస్తానని అడిగాడంటారా? ఏం మాత్రం అడగలేదు. ఆ యొక్క పరిపాలన కావాలన్న వాళ్ళు దేవుడు ఏంటంటే దించేస్తాడు అనమాట. ఇప్పుడు ఏ యోగ్యత లేని స్థితిలో ఆయన సౌలుకి ఇచ్చినప్పుడు సౌలు నిలబెట్టుకున్నాడంటారా? నిలబెట్టుకోలేదు. సౌలు అంతకంతకు దిగజారిపోతున్నాడు, దావీదు అంతకంతకు హెచ్చించబడుతున్నాడు అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ యొక్క గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, గిద్యోను నువ్వు వెళ్ళాలి, నేను నడిపిస్తాను, గిద్యోను నువ్వు వెళ్ళాలి, నేను నడిపిస్తానంటే గిద్యోనుకు ఒక అలవాటు ఉన్నది, ప్రతిది కూడా ఒక సూచన కావాలి ప్రభా, సూచన ఉంటేనే కానీ నేను ఏమాత్రం నేను నమ్మనంటే నమ్మను. తోమగారు ఏమన్నారు? గాయములో వేలు పెడితేనే కానీ నేను నమ్మనంటే నమ్మను. 11 మంది ఏం చేస్తారండి? నమ్మారనమాట. కానీ తోమ లాంటి వారు అనమాట యొక్క గిద్యోను అనమాట. గిద్యోను అంటున్నాడు, ప్రభా అటువంటి వాళ్ళ దగ్గరికి నన్ను యుద్ధానికి వెళ్ళమంటున్నావు నాయన, నేను యుద్ధ నేర్పని కాదు, నాలో శక్తి లేదు, బలము లేదు, కానీ నీవే నిజమైన దేవుడు అయితే ఈ యొక్క దినాన్ని ఒక సూచన చూపించండి అయ్యా. ఆ యొక్క సూచన చూపించినట్లయితే నేను వెళ్తాను, లేకపోతే నేను ఏమాత్రం కూడా వెళ్ళను అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ యొక్క గిద్యోను నీకు నేను ఒక సూచన చూపిస్తున్నాను, నీకేం కావాలో అడిగని చెప్పినప్పుడు గిద్యోను దేవుడిని అడుగుతున్నాడు. తర్వాత పెట్టు వరకు ఉండేది నేను. సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి దగ్గర ఉంచగా చేయగా ముట్టినప్పుడు కాల్చివేశాను. చాలా ఇక్కడ ఏం సర్ది పెట్టాడండి గిద్యోను? నేను ఇతను వెళ్ళి ఒక మేక పిల్లను పిండిని తీసుకొని వచ్చాడనమాట. తీసుకొని వచ్చి మళ్ళా చదువు లోపలికి పోయి ఏం చేశాడండి? మేక పిల్లను భక్ష్యములను ప్రేమిస్తను సిద్ధం చేశాడు. గంపలో ఉంచి వండాడంటారండి. వండాడు. ఇదంతా అయ్యే వరకు కూడా దేవుడు ఎక్కడ ఉన్నాడండి? గిద్యోను దగ్గరే ఉన్నాడనమాట. ఏం మాత్రం పక్కకి వెళ్ళినా ఇతను వండడం మానేస్తాడనమాట. మేక పిల్లని తెచ్చి అది వదిలించి వండి పిండిని కూడా తెచ్చి పిండిని కూడా ఇప్పుడు భక్ష్యాలు రొట్టెల కింద చేసినంతా కూడా సిద్ధపరిచిన తర్వాత అదొక గంపలో పెట్టి, ఆ గంప ఎక్కడ పెట్టాడండి? రాతి మీద పెట్టాడు అనమాట. అప్పుడు రాతి మీద పెట్టినప్పుడు దేవుని యొక్క దోత ఏం చేస్తుంది? నీళ్లు పోయమన్న తర్వాత మళ్ళా కర్రతో ఏం చేస్తుందంటే దేవుని యొక్క దోత కొన ముంచింది అనమాట. ఎప్పుడైతే కొన ముంచగానే ఇప్పుడు ఏమైపోయింది? అగ్నిదంతా కాల్చబడిపోయింది. అంటే దేవుడు దాన్ని ఆ యొక్క మాంసాన్ని ఆ యొక్క రొట్టెలను అంగీకరించాడు అనమాట. ఎప్పుడైతే అంగీకరించడో ఈయన కళ్ళారా చూసారో ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడండి? నిజంగా దేవుని దోతే. ఇప్పుడు అంటున్నాడు, ప్రభా నువ్వు నిజంగా ఎటువంటి వాడువు? దేవుని దోతవే నాయన, నువ్వేమి చెప్తే నేను అది చేస్తాను. కానీ పాత నిబంధనల గ్రంథంలో ఒకటి ఉన్నది ఏంటంటే, దేవుడు మన దగ్గరికి స్వయంగా వచ్చి మాట్లాడినట్లయితే వాళ్ళకి చనిపోతారు అని అనుకునేవారు అనమాట. అది
ఇందాక 3 అధ్యాయంలో కూడా నిర్భకాండం తీయద్దు, కానీ మోషే గారి దగ్గర కూర్చొని మోషే గారు ఏమన్నా అయిపోయారంటారా? ఏది కూడా లేదు. ఈయన ముందు అనుకున్నారు, అయ్య బాబాయ్ దేవుని దోతే నా దగ్గరికి వచ్చేసింది, ఇంక నేను చచ్చిపోతానేమో అని అనుకున్నారు. కానీ దేవుడు మనం చంపడానికి ఆయన లోకంలోనికి రాలేదు, మనం బ్రతికించడానికి, పాపం నుంచి మనం విడుదల కలిగించడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చారనమాట. తర్వాత నుంచి గిద్యోను ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎలా చేశాడంటే బహుబలముగా వాడబడ్డాడు అనమాట. కానీ గిద్యోను వేసే నేనన్నా ప్రార్థన చేశాడంటారా? ప్రభా నేను నాయకుడిగా నేను ఉంటానయ్యా, నేను వాడబడతాను ప్రభాని ప్రార్థన చేశాడంటారండి? ఏది కూడా చేయలేదు. తర్వాతగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, బాలుడు అనవద్దు, పోవలెను, వారికి భయపడకము, ఇదే యెహోవా వాక్కు. ఉంచి ఉన్నాను, కట్టుటకును నాటుటకును చాలా. ఇప్పుడు ఇర్మియా గారిని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే దేవుడు తల్లి గర్భంలో ఉండగానే నియమించేసుకున్నాడు అనమాట ఆ యొక్క ఇర్మియా భక్తుడిని. ఇప్పుడు ఇర్మియా దగ్గరికి దేవుడు వచ్చి ఇర్మియా నువ్వేం చేయాలి, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు ప్రవక్తగా నువ్వు ఉండాలి, ఇశ్రాయేలు ప్రజలు బయటకు విడుదల దయచేయాలని చెప్తా ఉంటుంటే ఇర్మియా అంటున్నాడు, ప్రవ్వా నేను బాలుడో కాదు దేవుడు తెలదంటారా? మన వయసు దేవుడికి ఏమైనా అబద్ధం అనడానికి ఏమైనా ఉంటదంటారా? ఏది కూడా ఉండదు. మన జీవితాలు మన బిడ్డలు తరతరాలు ఎవరి చేతిలో ఉన్నదండి? యేసయ్య చేతిలో ఉన్నది. అప్పుడు కంటే ఇర్మియా యొక్క వయసు ఆ యొక్క చరిత్రలో చూసినట్లయితే 15 నుంచి 17 సంవత్సరాలు మధ్యలో ఉంటది అనమాట. ఇప్పుడు 15 నుంచి 17 సంవత్సరాల్లో వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఇప్పుడు లక్షల కాల్బలం నడిపించాలంటే మామూలు మాట అయితే ఏ మాత్రం కూడా కాదు. ఇప్పుడు ఎందువల్లంటే ఇశ్రాయేల్ ఒక పేరు ఉంది, వాళ్ళు మాట విననివారు అనమాట. మాట ఏ మాత్రం కూడా వినరు. మాటకు లోపడలేని మనుషులు, మాటకు లోపడలేని మనుషుల దగ్గరికి ఇర్మియా గారు వెళ్ళి మాట్లాడాలంటే చిన్న చితకైన విషయం అయితే ఎంత మాత్రం కూడా కానే కాదు. కనుక దేవుడు అంటున్నాడు ఇర్మియా తోటి, ఇర్మియా నువ్వు వెళ్ళు, నేను గొప్ప ప్రవక్తగా నేను ఏర్పాటు చేసుకున్నాను అని అంటుంటే ఇర్మియా అంటున్నాడు నేను బాలును ప్రభు అని. అంటే దేవుడు అంటున్నాడు నువ్వు బాలున్నాను అనవద్దు, నువ్వు ఇంకా చిన్నప్పుడే నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను ఎలా ఏర్పరచుకున్నానో జనములకు ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళు, నీ నోటికి నేను ఉంటాను, నీ నోటికి నేను తోడై ఉంటాను. నువ్వు మాట్లాడేది ప్రతిదీ కూడా నువ్వు కాదు మాట్లాడేది, అది నేనే మాట్లాడతాను. ఇప్పుడు ఇర్మియా గారికి ఇంకొక పేరు ఉంది. ఏం పేరండి? కన్నీటి పుత్రుడు, కన్నీటి ప్రవక్త, విలాప ప్రవక్త అనమాట. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఏం కారుస్తాడంటే కన్నీరు. ఇర్మియా గారు వివాహం చేసుకున్నారా? చేసుకోలేదు. ఇప్పుడు వివాహం చేసుకున్నట్లయితే ఆ కుటుంబం గురించి తల్లిదండ్రులుగా ఏం చేస్తారండి? నా బిడ్డల వయసు వచ్చిన్నారు, వివాహాలు చేయాలి, మంచిగా చదివించుకోవాలి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది పురుషులు కారుస్తారు, కొంతమంది స్త్రీలు కన్నీరు కారుస్తారు. కానీ ఇప్పుడు ఇర్మియా గారు కన్నీరంతా ఎవరి కొరకు కారుస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజల గురించి. ప్రభా ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిలో కూడా తప్పుకోవడానికి వీలు లేదు నాయన. ప్రతి ఒక్కరు కూడా చెరలో నుంచి వాళ్ళు ఏం చేయాలి? బయటకు విడుదల కావాలని ఇప్పుడు ఆయన దేవుడు ముందు చెప్పినప్పుడు వద్దు ప్రభా నేను వెళ్ళనయ్యా, నేను బాలుడు, నేను మాట నేర్పడతాను లేనివాడిని, నేను వద్దు ప్రభా అన్నాను. కానీ దేవుడు విడిచిపెట్టేస్తాడంటారండి. ఏమాత్రం
చెప్పట్లేదు. ఇర్మియా నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పినప్పుడు ఆ ఇర్మియా ప్రవక్త అక్కడికి వెళ్ళి ఎంత కన్నీరు కార్చాడో, ఒక్కొక్కరి కొరకు ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని వేదనలు పడ్డాడో. అక్కడ నీరు లేని గోతులో కూడా ఆయన వేసేశారు. వేసేసినప్పుడు కూడా దేవుని ఒక్క మాట ఆయన దూషించాడంటారండి. ఏ మాట కూడా ఇర్మియా గారు ఎంత మాత్రం కూడా దూషించలేదు. ఆయన చివరి వరకు కూడా నమ్మకంగా జీవించాడు. ఇశ్రాయేలు ప్రజల వరకు ఆయన యథార్థంగా జీవించాడు. ఒక ప్రవక్త అనమాట. దేవుడు ఇర్మియాతో మాట్లాడినట్టు జనాలకి ఇర్మియా గారు ఏం చేసేవారంటే చెప్పేవారు, ప్రవచించేవారు. కానీ ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఒక్కలైనా పక్కన తొలగిపోయినట్టు ఉందండి. యేసేపు తొలగిపోయాడా? మోషే తొలగిపోయాడంటారా? ఏదో చిన్న మాట ఇశ్రాయేలు ప్రజలకు మాట అన్నాడు, కానీ అంతకు మించి తొలిగే విధానం అయితే ఎంత మాత్రం కూడా లేనే లేదు. ఇప్పుడు ఆ కేసు గారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏలియా గారు వచ్చారు, మోషే గారు కూడా వచ్చారు. మోషే నరకంలో గారు విడిచిపెట్టేస్తాడంటారండి. దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. తర్వాత గిద్యోను నమ్మకంగా జీవించాడంటారా? చివరి వరకును గిద్యోను నమ్మకంగా జీవించాడు. ఇర్మియా గారు జీవించారంటారా? నమ్మకంగా. ఇర్మియా గారు కూడా చివరి వరకు నమ్మకంగా జీవించాడు. తర్వాతగా మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. బలులను అర్పించటకై రాజు అక్కడికి పోయి 1000 దహన బలులను అర్పించెను. సొలొమోనుకు ప్రత్యక్షమై ఫస్ట్ ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే సొలొమోను మహారాజు గిబియోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలమై ఉండెను కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఎవరి పని మీద వెళ్ళాడంటే సొలొమోను మహారాజు దేవునికి బలులు అర్పించడానికి గిబియోనికి వెళ్ళాడు అనమాట. గిబియోనికి వెళ్ళి బలులు అక్కడ అర్పించి ఆ రాత్రి అక్కడ బస చేశారు. బస చేసినప్పుడు దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. తర్వాత ప్రత్యక్షమై సెలవీయగా అనుసరించి అతని సింహాసనం మీద అతని కూర్చుని అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇప్పుడు ఈయన ఏమంటున్నారండి? బాలుడను. ఇప్పుడు ఈయన ఏంటంటే అప్పుడు సింహాసనం ఎక్కేస్తారంటారా? సింహాసనం ఎక్కేశాడు. సింహాసనం ఎక్కేశాడు కానీ మనసులో ఏమని ఉంది? బాలుడును. ఇప్పుడు దేవుడు ఈయన దగ్గరకు వచ్చి తన తండ్రి గురించి ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? గొప్పగా చెప్తున్నాడు. నీ తండ్రి చాలా మంచి పరిపాలన చేశాడు, చాలా నీతిగా చేశాడు, యథార్థంగా చేశాడు. ఇప్పుడు మన జీవితం అంతా కూడా ఆ యొక్క పైన లిఖించబడుతుంది అంటారండి. మన జీవితము ఇప్పుడు మోషే గురించి 40 సంవత్సరాలు మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు మామ దగ్గర ఉన్నాడు అనమాట, మిద్యాను. మళ్ళా ఇంకొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. 40 ప్రతిదీ లెక్కనంటారా? దేవునికి లెక్కే. ఇప్పుడు యొక్క దావీదు యొక్క జీవితం గురించి ఇప్పుడు ఎవరికి చెప్తున్నారండి? కుమారులు చెప్తున్నారు. ఇప్పుడు మన పితరుల గురించి మన బిడ్డలకు చెప్తామంటారా? నా తండ్రి అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్తామంటారా? మా నాన్నగారికి మ్యాథ్స్ బాగా ఇష్టం అనమాట. మా నాన్నగారికి ఎంత ఇష్టమో మాకు అంత రాదు. కానీ నా కొడుకుని చూసినట్లయితే మా నాన్నగారిని మించిపోతాడు అనమాట. మ్యాథ్స్ చూసినట్లయితే నేను అనుకుంటా మా నాన్నగారు అంతా నా కొడుకు వచ్చేసింది అనుకుంటాను. చాలా అలవాట్లు పాస్ట్ గారు అనుకుంటారు. అంతా కూడా డబ్బులు ఇప్పుడేంటిది అంతా కూడా మా నాన్నగారిది వచ్చేసింది. ఎందువల్లంటే మన పితరులది ఏం చెప్పుకుంటామంటే మన బిడ్డల గురించి మంచిగా చెప్పుకుంటాం. అందులో చెడు ఉన్నట్లయితే
ఏది కూడా పట్టుకురమ్మన్నమాట. అది మన బిడ్డల్ని దరిదాపు కూడా అంటకూడదని అని అనుకుంటాం. ఇక్కడ కూడా ఆ దావీదు గురించి ఎంత చెప్పుకున్నా దేవునికి తక్కువే తక్కువే తక్కువే. ఇప్పుడు తన కుమారుడి దగ్గరకు వచ్చి మీ నాన్న చాలా మంచిగా ప్రవర్తించాడు, నీతిగా ప్రవర్తించాడు, యథార్థంగా ప్రవర్తించాడు, నువ్వు కూడా అదే దారిలో ప్రవర్తించినట్లయితే నీ తండ్రిని ఆశీర్వదించినట్లే నిన్ను కూడా నేను బహుగా ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్తున్నదప్పుడు ఇప్పుడు సొలొమోను అంటున్నాడు, ప్రభా నేను బాలుడును. ఇప్పుడు ఏమంటారు, ఇర్మియా దగ్గరకు వస్తే ఇర్మియా ఏమంటున్నాడు, నేను బాలుడును. దేవుడు అంటే నువ్వు బాలుడనని అనవద్దు. మోషే దగ్గరకు వచ్చినప్పుడు మోషే అంటే నేను నత్తవాడనని నువ్వు అనవద్దు. ఇదంతా కూడా దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళందరి లోపాలు వాళ్ళు పెట్టుకుంటుంటే దేవుడితో లోపాలను ఏం చేస్తున్నాడండి, సరి చేసేస్తున్నాడు అనమాట. మన లోపాలనైనా ఎత్తి చూపితే మనం ఆయన ముందు ఏమాత్రం కూడా నిలబడలేము. మనం తెలవక చేసిన పాపాలన్నీ అంటే మన దేవుడు సముద్రంలో వేసేస్తాడండి. అది ఎక్కడ వేసేస్తాడు, సముద్రంలో. అది బయటికి రాదు. కానీ వేసేస్తున్నాడు కదా, వేసేస్తున్నాడు కానీ తెలిసి మనం ఏం చెయ్యొద్దు, పాపాలు చెయ్యొద్దు. తెలవలేని అన్ని కూడా సముద్రంలో వేసేస్తాడు. తెలిసి మనం ఏ పాపం కూడా చేయొద్దు అనమాట. తర్వాత నీ దాసుడనైన నేను కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు అసాధ్యము. ఎవడు వివేచించి వివేకము గల హృదయము దయచేయము. దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను గ్రహించుటకు అడిగినందున ఇచ్చుచున్నాను. చాలండి. ఇక్కడ దేవుడే ఇప్పుడు తన దగ్గరకు వచ్చి ప్రత్యక్షమయ్యి సొలొమోను దగ్గరకు వచ్చి, సొలొమోను నీకేం కావాలి నాయనా, నువ్వు కోరుకో, నీకు కోరిందంతా కూడా నీకు నేను అనుగ్రహించేస్తున్నాను. ఇలాగే అది నిజం ఉంటుందో గానీ ఒక మనిషి వచ్చి ఒకళ్ళు అంటండి, నీకేం కావాలి కోరుకో, నీకేం కావాలి కోరుకో అంటే మనం ఏం కోరుకుంటామండి, డబ్బు బంగారం అంటున్నారు. అలా కూడా ఆ వ్యక్తి అంటండి, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలని అనుకున్నారంట. అనుకుంటే దేవుడు అన్నాడంటే అది నీకు నేను ఇచ్చేస్తున్నాను అని అన్నాడు. అన్న తర్వాత భోజనం పెట్టుకొని భోజనం పట్టుకుంటే భోజనం ఏమైపోతుంది, బంగారం అయిపోతుంది. బంగారం తేరగా ఉందని తింటే అరుగుద్దంటారా, తినడానికి ఉంటదంటారా, ఏది కూడా లేదు. కనుక అప్పుడు అనుకున్నాడంట, నాకు ఇలాంటిది ఏది వద్దు, నా జీవితం నాకు మరలా దయచేయమని. ఇక్కడ చూసినట్లయితే సొలొమోను మహారాజు, అయ్యా నీకేం కావాలి ఏం కావాలని అడుగుతున్నారయ్యా, నేను బాలుడనయ్యా, నాకు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం అడిగాడని సొలొమోను మహారాజు ఇంకేది అడగలేదు. జ్ఞానం అడిగినప్పుడు దేవునికి చాలా ఇష్టం అనిపించింది అనమాట. ఇష్టం అనిపించినప్పుడు నువ్వు శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు, నువ్వు డబ్బు కానీ ఐశ్వర్యం కానీ ఏది కోరుకోలేదు, నువ్వు జ్ఞానం అడిగావు కనుక నీకు అడగలేదు కూడా నేను ఏం చేస్తున్నాను, నీకు నేను దయచేస్తాను. కానీ ఇప్పుడు సొలొమోనుకున్న జ్ఞానం అంటండి ఈ యొక్క ప్రపంచంలోని ఎవరికి కూడా దేవుడే చెప్పేశాడు, అటువంటి జ్ఞానం ఇంకెవరికి కూడా నేను దయచేయను, ఇవ్వను, నీకు ఒక్కడికే. ఇప్పుడు సొలొమోనుకున్న అటువంటి జ్ఞానం తన తండ్రికి కూడా అంత జ్ఞానం లేదు, కానీ ఇంత జ్ఞానం ఇచ్చాడు అనమాట. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చి అంటున్నాడు, నువ్వు చాలా మంచివాడు, జ్ఞానం ఒకటి అడిగావు, ఐశ్వర్యాన్ని డబ్బుని అడగలేదు, నీకు నేను ఏం చేస్తున్నాను, ఐశ్వర్యాన్ని దయచేస్తున్నాను, డబ్బుని దయచేస్తున్నాను. మళ్ళా సొలొమోనుకి ఏంటంటే దావీదు పరిపాలన చేసిన దినాలన్నింటిలో కూడా ఏ రోజు యుద్ధం వెళ్తున్నాడో ఏ రోజు యుద్ధానికి వెళ్ళట్లేదు కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో దావీదు
జీవించేవాడు. కానీ సొలొమోను మహారాజు ఒక్క యుద్ధం కూడా చేయలేదన్నమాట. 40 సంవత్సరాలు కూడా మంచి పరిపాలన. కానీ అటువంటి స్థితిలో దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు కనుక ఆ యొక్క కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే సొలొమోనుకు ఉన్నటువంటి ఆ యొక్క కృప అసలు లోకంలో ఎవ్వరికీ లేదు. కనుక ఎటువంటి టెన్షన్ లో లేవు కనుక ఇప్పుడు ఈయన ఏం చేస్తాడండి, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఆడోళ్ళు పిచ్చి ఎక్కువైపోయింది కనుకనే ఇప్పుడు ఏదైనా తోటలో మనం అనుకోవచ్చు అన్ని పెట్టి ఆ సాతాన్ని పెట్టుకుని ఉంటే సరిపోతుందని. కానీ ఆ సాతానే మనకి లేకపోతే ముళ్ళుగా మన యొక్క దినాన్ని దేవుని సన్నిధానికి వస్తామంటారండి. ఎంత మాత్రం కూడా రానే రాము అనుకుంటాం. అమ్మో అయ్యో ఆదివారం గుడికి వెళ్ళకపోతే వారం అంతా కూడా సాతాన్ని ఏం చేస్తుంది, శోధించేస్తాం. సాతానికి జడిసో కొత్త మనం ఏం చేస్తాము, దేవుని మందిరానికి వస్తాం. ఆ సాతానే కానీ మనకు అడ్డుగోడ లేకపోతే దేవుని మందిరానికి రాము. కానీ మంచి తెలివితేటలో ఆ యొక్క సొలొమోను మహారాజుకి దేవుడు దయచేశాడు. ప్రదే అధ్యాయం 16వ వచనం. తరువాత వేశ్యలేని ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేను ఈ స్త్రీలు ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఈమెయు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరినూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. చాలా ఇక్కడ ఏంటంటే ఇదంతా అయిన తర్వాత మొట్టమొదటి తీర్పు అనమాట సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చింది. ఒక ఇంట్లోనంటండి ఒక ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారండి, ఒకే దినాన్ని ప్రసవించినప్పుడు ఇద్దరికి ఆడపిల్లలే పుట్టారు. ఒక ఆమె ఏం చేస్తుందంటే కొంతమంది పడుకుంటే బాలంతరాలు కూడా నిద్ర అన్నది తెలవదు అనమాట, మత్తుగా నిద్రపోతారు. అందుకని తల్లిదండ్రులు ఉండి ఏం చేస్తారు, తల్లి నుండి బిడ్డల అస్తమానం కూడా చూసుకుంటూ ఉంటారు అనమాట. ఒక తల్లి ఏం చేస్తుందంటే బిడ్డ మీద పడి నిద్రపోయినప్పుడు తల్లి బరువు బిడ్డ ఏమైపోయింది, చనిపోయింది అనమాట. చనిపోయినప్పుడు ఇంకొక తల్లి ఇప్పుడు ఏం చేస్తుంది, మెలుగుగా ఉన్నది, ఆ బిడ్డ మంచిగా ఉన్నది. తెల్లారు లేచి చూసుకునేటప్పటికి ఆ యొక్క చనిపోయిన ఆ యొక్క బిడ్డ తల్లి ఏం చేస్తుందంటే పెద్దల కడ నిద్రపోయింది కదా, తెల్లవారుజాము వెలుగు వచ్చేసినట్టుంది. బిడ్డల్ని ఏం చేసింది, మార్చేసింది అనమాట. మార్చేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వచ్చారంటే రాజుగారి దగ్గరకు వచ్చారనమాట. రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు ఈమంటుంది ఆ యొక్క చచ్చిపోయిన బిడ్డ ఈమెది, బ్రతుకున్న బిడ్డ నాది అంటే ఈమె ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోలేని స్థితిలో సొలొమోను మహారాజు అన్నాడు, అయితే అక్కడున్న కత్తిని పట్టుకొచ్చేయండి, 2 ముక్కలుగా కట్ చేసేద్దాం అని చెప్పినప్పుడు ఆ చనిపోయిన బిడ్డ తల్లి అంటుంది 2 ముక్కలు చేసేసి చెరో మొక్క ఇచ్చేయండి అంటుంది. కానీ బ్రతుకున్న తల్లి బిడ్డ అంటుంది ఎక్కడో దిక్కు నా బిడ్డ బ్రతుకుండడమే కావాలి, ఆ యొక్క నా బిడ్డని తనకే ఇచ్చేయండి అని చెప్పినప్పుడు ఆ ఒక్క మాట గుర్తు సొలొమోను మహారాజు ఏం చేశాడండి, బ్రతుకున్న బిడ్డని ఆ తల్లికే ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు అంత ఈ యొక్క దినాల్లో అయితే ఇప్పుడు ఏం టెస్ట్ చేసేస్తారో DNA టెస్ట్ చేసేసి ఎవరిదో చెప్పేస్తారు. ఆ యొక్క దినాలు ఇటువంటి టెస్టులు లేవు కనుక దేవుడు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడని సొలొమోనుకి మంచి జ్ఞానం ఇచ్చాడు. కానీ సొలొమోను మహారాజు అంత జ్ఞానం ఇచ్చినందుకు ఆ యొక్క జ్ఞానాన్ని దేవునికి ఉపయోగించకుండా లోకానుసారంగా ఉపయోగించుకున్న స్థితిలో దేవుడు మరొకసారి సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చాడు. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇది ఎవరెవరితో చెప్తున్నారండి, దేవుడు సొలొమోను మహారాజుతో చెప్తున్నాడు అనమాట. మొదటి మాట ఏంటండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోదు. ఇప్పుడు సొలొమోను మహారాజు మైండ్ లో ఇప్పుడు ఏంటంటే ఏం ఫిక్స్ అయి కూర్చుంది, నేను జ్ఞానిని కదా. కొంతమంది ఏమంటారు, అంతా నాకే తెలుసు అంటారు, మనసులో అనుకోరు, పైకే చెప్పేస్తారు. ఏమని అంతా వాళ్ళకి ఏది తెలియదు, అసలు అంతా నాకే తెలుసు అన్న వాళ్ళకి ఏది కూడా తెలియదు. ఏది తెలవకపోయినా పైకి ఏమంటారో నాకు తెలిసినట్టు అసలు ఎవరికి తెలియదు అని అంటారు అనమాట. కానీ ఇక్కడ కూడా సొలొమోను మహారాజు దగ్గర దేవుడు వచ్చినప్పుడు సొలొమోను అంటున్నాడు, దేవుడు జ్ఞానిని కదా. ఎవరికన్నా జ్ఞానం అండి, దేవుడికన్నా జ్ఞాన? ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ దేవుడు అంటున్నాడు సొలొమోను తోటి, సొలొమోను
నువ్వు అస్తమానం జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎలా ఉండాలి? నేను ఇచ్చిన జ్ఞానమే, నువ్వు జ్ఞానమే. కానీ నువ్వు ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగురని దేవుడు చెప్తున్నాడు అనమాట. నేను జ్ఞానిని కదా అని దేవుడికే చెప్పేస్తున్నాడు అనమాట. ఎందువల్లంటే అంత దేవుడికి ఇతను ఏమైపోయాడండి? దూరం అయిపోయి ప్రతి విషయంలో కూడా అంత నాకే తెలుసు అని అనుకుని రాజ్యాన్ని ఏమైపోయిందండి? ముక్కలు తునుకలు అయిపోయింది అనమాట. 12 గోత్రాలు ఆ యొక్క దావీదు సొలొమోను చేతిలో పెడితే సొలొమోను కాలంలోనే ఏమైపోయిందండి? 10 గోత్రాలు ఒకటి, 2 గోత్రాలు ఒకటి. మరి జ్ఞానం అలా చేయొచ్చు అంటారా? జ్ఞానం ఎంత మాత్రం కూడా అలా చేయకూడదు. కానీ ఇప్పుడు జ్ఞానం అంతా కూడా దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో ఆ యొక్క రాజ్యం ఏమైపోయిందండి? తునుకలు అయిపోయింది. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఇంకా జ్ఞానం నేను ఇస్తాను, కానీ నువ్వు జ్ఞాని కదా అని అనుకుంటున్నావు, కానీ దేవుని యందు ఏమి లేదు, భయభక్తి లేదు. మనకు దేవుని యందు భయభక్తులు లేకపోతే మన ఎముకలకు సత్తు ఉండదు. ఏముంటదండి? అనారోగ్యము, ఎప్పుడు చూసినా బలహీనత, నీరసం, నిస్సత్వమే. మనం లోకంలో ఎప్పుడైతే బలహీనలుగా ఉంటామో దేవుళ్ళు అప్పుడే మనం ఎలా ఉంటామండి? బలముగా ఉంటాము, బలవంతులు. మనకు బలం లేదని అనుకుంటాము. గంట ప్రార్థన చేసి మోకరిస్తే చాలు, దేవుడు మనకి ఏం చేస్తాడండి? ఆరోగ్యాన్ని, బలాన్ని కూడా దేవుడు దయచేస్తాడు. చివరిగా చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరము దేవుని యందు అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో చాలా. కానీ ఇప్పుడు దేవుడు ఎటువంటి వారిని ఏర్పరచుకున్నాడంటండి? వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు అనమాట. ఇప్పుడు మోసే అంటున్నాడు, నాకు ఏ యోగ్యత లేదు ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు మోసేని వదిలేసాడంటారండి? ఏర్పరచుకున్నాడు. చివరి వరకు కూడా దేవుని పనిచేశాడంటారండి? చివరి వరకు దేవుని పనిచేశాడు. దేవుడే మోసే దగ్గరకు వచ్చి, మోసేని నేను ఏం చేస్తున్నాను? ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా నేను ఏర్పరచుకున్నాను. రెండోదిగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? బలవంతులు సిగ్గుపరచడంటే ఆ యొక్క దినాల్లో మిద్యాన్ని సిగ్గుపరచడానికి దేవుడు గిద్యోన్ని ఏర్పరచుకున్నాడు. చివరి బలంగా పనిచేస్తాడంటారు, గిద్యోను పనిచేస్తాడు. మూడవదిగా ఇర్మియా గారు దేవుడిని ప్రభా నన్ను ఏర్పరచుకున్నాడండి. ఇర్మియా గారు అనలేదు, నేను బాలుడును అన్నదప్పుడు దేవుడు ఏమన్నాడు? తల్లి గర్భంలో నేను రూపించుకున్నాను. బలంగా పనిచేస్తాడంటారండి ఇర్మియా గారు, బలంగా పనిచేస్తారు. తర్వాత సొలొమోను దెబ్బేస్తాడు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాడండి సొలొమోను? ఎందువల్లంటే అందరికన్నా లోకంలో జ్ఞానం ఎక్కువ అయిపోయింది కనుక ఇతనికి మాటకు ముందు మాట కనుక ఏమొస్తుందండి? దేవుడే వచ్చినా ఏమంటున్నాడు? నేను జ్ఞానిని కదా, నన్ను మించిన జ్ఞానం ఈ లోకంలో ఏ మాత్రం కూడా లేదని అనుకుంటున్నారు. మన జీవితాలు, మన బ్రతుకులు ఆ స్థితిలో ఉండద్దు. మన జీవితం, మన బ్రతుకులు దేవుని ముందు మురికి గుడ్డతోటి సమానం. నాయన మన జీవితం నీటి మీద తేలే బుడగ లాంటిది, గాలిలో ఎగిరే పొట్టి లాంటిది. మనము సొలొమోను మహారాజులాగా నాకే తెలుసు మనం చక్కలు పడుతున్నామా? మోసేలాగా ప్రభా నేను నత్తివాడునయ్యా, ఇర్మియాలాగా ప్రభా నాకు బాలుడును నాయన, గిద్యోనులాగా పిరికివాడు నాయన, శక్తి లేనటువంటి వాడు అని దేవుని పాదాల మీద పడితే దేవుడు ఏం చేస్తాడంటే మనకి అనుకున్న దానికన్నా ఉన్నతమైన స్థితికి చేరేటట్టు దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప మనందరికీ కలగాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా గనులైన వారిని సిగ్గుపరచడం లోకంలో ఆయన ప్రతి వారిని ఏర్పరచుకుంటానన్నారు తండ్రి. అయ్యా మీ పనికి నాయన పాపం నాయన జ్ఞానులు చదువుకున్న వాళ్ళు కాదు నాయన. అయ్యా మీ యొక్క శిష్యులు తండ్రి ప్రభా నాయన, అయ్యా చేపలు బాబు పట్టుకునే నాయన బిడ్డలను నాయన మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. బలమైన పరిచయం వాళ్ళు కొనసాగారు తండ్రి. అయ్యా మీ యొక్క నాయన బాబు రాక ఆలస్యంగా ఉన్నది ప్రభా. అయ్యా మేమందరం నాయన మీ యొక్క పనిలో నాయన మీ యొక్క సన్నిధిలో బహుగా వాడపడగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా ఏ యోగ్యత లేని బాబు నన్ను మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన బాబు
అయ్యా ఆయన వెనక్కి రావద్దు ప్రభా, తేలొద్దు కోర్లొద్దు ఆయన సరిగ్గా నాయన బాబు మీ యొక్క పరిచయలో వాడబడగల గొప్ప పాత్రగా బాబు నన్ను కూడా మీరు వాడుకోమని అడుగుతున్నారు తండ్రి. అయ్యా నాకు ఏ అర్హత లేదు ప్రభా తండ్రి అని పిలిచే నాయన అధికారం కూడా నాకు లేదు నాయన, కానీ కేవలం మీ యొక్క కృప మీ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభా అయ్యా ఇచ్చిన సంఘాన్ని ప్రభా సంఘం కొరకు నాయన హిర్వ్యా భక్తుల వల్ల నాయన అంగలార్చి నాయన బాబు ప్రార్థన చేసి కృపను నాయన మా కుటుంబానికి దయచేయండి, మా సంఘాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఏ అవసరంతో నాయన మీ యొక్క సన్నిధిలోనికి వచ్చారో ప్రభా అయ్యా ప్రతి ఒక్క కన్నీరు మీరు ఆలకించే దేవుడు నాయన, కన్నీరు నాయన ఆనందంగా మీరు మార్చగలిగిన దేవుడు ప్రభా అయ్యా నాయన గొప్ప ఆశీర్వాదాలు గొప్ప దీవులని బిడ్డలందరికీ దయచేయండి. ఎండలు బహుకు నాయన గట్టిగా ఉన్నాయి ప్రభా, ఎవరికి నాయన ఎటువంటి నాయన బాబు వడదెబ్బ కానీ బలహీనత కానీ ఎవరికి ఉండదు ప్రభా, దీవించండి నాయన ఆస్వాదించండి. అయ్యాకి ఆరాధన ఆదరించేంత వరకు నాయన మీరే తోడుగా నేడిగా ఉండి మహిమ గంధ ప్రభావాలు పొందమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టుకొచ్చున్నాము తండ్రి.